హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించింది. సో ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ 54 ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, మీరైతే చదువుకోండి. అండ్ ఇక్కడ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 4th May 2024 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 24 May 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడైతే మనకు ఏజ్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 1st April 2024 వరకు అయితే ఇక్కడైతే మనకు ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకుంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్, ఇక్కడ అసోసియేట్, ఇక్కడ కన్సల్టెంట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ 22 నుండి 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year అయితే ఇచ్చారు. తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది 28. తర్వాత ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మీ యొక్క పోస్ట్ అనేది దీంట్లో అయితే చూసుకోండి. సో ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి 54 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే మనకు డీటెయిల్స్ పోస్ట్ వైజ్ అనేది ఇక్కడైతే మనకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఏ పోస్టుకు ఏ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ కేటగిరీ వైస్ అనేది మనకు నోటిఫికేషన్లో ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది మనకు వేకెన్సీస్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ వచ్చేసి మనకు 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అయితే కంప్యూటర్ సైన్స్ పాస్ అయి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి. తర్వాత బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి, దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరైతే డిగ్రీలో ఏ గ్రూప్ అయినా తీసుకుంటే మీరు ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క పోస్టును బట్టి ఇక్కడైతే మీరైతే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అనేది ఈ విధంగా అయితే వచ్చేయచ్చు. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా మీకైతే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్స్ డేట్ అనేది చూసుకోండి, మనకు ఏ డేట్ నుండి ఏ డేట్ దాకా ఉంటుంది. తర్వాత ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేసి మనకు 24 May 2024 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఇక ప్రింటింగ్ అప్లికేషన్ వచ్చేసి 8/6/2024 అయితే ఇచ్చారు. పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీదే క్లిక్ చేసేయండి. ఇక్కడ నుండి అయితే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క నేమ్ క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. మీకు మీ యొక్క 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ నేమ్ ఇక్కడ కన్ఫర్మ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ మీ యొక్క 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి మీ యొక్క ఫుల్ నేమ్ అనేది. సో మీకైతే పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఈమెయిల్ అడ్రస్ ఏ విధంగా ఉండాలంటే మనకు స్మాల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎట్ వచ్చేసి ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా తర్వాత డొమైన్ నేమ్ అని వచ్చేసి ఇక్కడ gmail.com అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఈ యొక్క ఈమెయిల్ మీరు ఏ ఈమెయిల్ అయితే ఇస్తారో పూర్తిగా అనేది దీంట్లో అయితే ఫిల్అప్ అనేది చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకు పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో మీరైతే ఏ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది మీ యొక్క పాస్వర్డ్ అయితే. సో అండ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ లేకపోతే ఇక్కడైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మళ్ళీ లాగిన్ చేయడానికి. సో ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఫోటో వచ్చేసి మనకు ఇక్కడైతే దీనికి సంబంధించిన ఫైల్ సైజ్ ఎంత ఉండాలో ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఫోటో ఇమేజ్ వచ్చేసి 4.5 cm, తర్వాత 3.5 cm అయితే ఉండాలి, ఇక్కడ అది మెన్షన్ అయితే చేశారు. డైమెన్షన్ వచ్చేసి 200-230 పిక్సెల్ అయితే ఉండాలని ఇక్కడైతే ఇచ్చారు. తర్వాత 20 నుండి 50 KB అయితే ఉండాలి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు ఇక్కడ 140 అండ్ ఇక్కడ 6 పిక్సెల్ అయితే ఉండాలి. 10 నుండి 20 KB అయితే ఉండాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది చూసుకొని ఇక్కడైతే
ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత సిగ్నేచర్ అయితే ఇక్కడ 10-20 కేబీస్లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. సో మనకు క్యాపిటల్ బ్లాక్ లెటర్లో అయితే ఉండదు. సో ఉంటే రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ ఆల్సో అగ్రీ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా. సో దీని మీదే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఆధార్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరైతే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ. సో మీరు అండర్ కేటగిరీయా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ మీరు 40% అబౌవ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి దానికి సంబంధించిన డిజబిలిటీ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇది ఆటోమేటిక్గా మనకు ఆఫ్ అయి ఉంటాయి. సో దీన్ని అయితే టచ్ చేయకండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆర్పీడబ్ల్యూడి సంబంధించింది ఇదైతే నో అయితే చేసేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే మనకు దివ్యాంగ్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిలీజన్. సో మీరు హిందూ ముస్లిమ్స్ అయినా ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి దానికి సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు మైనారిటీ ఇక్కడ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరైతే తీసుకోపోవాలి. తర్వాత లేకపోతే ఇక్కడైతే నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో మీరు ఒకవేళ మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. సో చేస్తే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే తీసుకోపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ వచ్చేసి ఇక్కడైతే ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రిఫరబుల్ పోస్టింగ్ ఇక్కడ వచ్చేసి మీరు న్యూఢిల్లీలో మనకు ఏ పోస్టింగ్ అయితే మనకు ఆల్రెడీ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో ఏ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో సో ఇక్కడైతే మనకు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మనం పోస్ట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా మనకు పోస్టింగ్ లొకేషన్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క ఏ స్టేట్ నుండి మీరు బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో దగ్గర ఉన్న మీకు ఈ విధంగా అయితే వస్తుంది. దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి. తర్వాత ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్. సో మీ యొక్క డే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మంత్. సో మీరు అయితే ఏ మంత్లో పుట్టారో తర్వాత ఇక్కడ ఇయర్ అనేది ఏ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏజ్ అనేది ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో ఓకే మీ అయితే క్లిక్ ఇచ్చేసండి. సో మనకు ఇక్కడ ఆటోమేటిక్గా అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా వాళ్ళు అన్నీ అయితే క్లారిటీగా అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకు ఇక్కడ ఆటోమేటిక్గా అయితే కంప్లీట్ అయితే చూపెడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జెండర్ వచ్చేసి మేలా ఫీమేల్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి డూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. సో చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ అనేది ఇచ్చేసేయండి. కాకపోతే ఇక్కడ సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చేయాలి. మన యొక్క కరెస్పాండ్ అడ్రస్ అని వచ్చేసి సో మన యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో మనకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత అడ్రస్ లైన్ 2 అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క డిస్టిక్ ఏది ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ మీ యొక్క ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు కరెస్పాండ్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ మరియు కరెస్పాండ్ అడ్రస్ అనేది సేమ్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ చేసేసి ఇక్కడైతే వేరే డీటెయిల్స్ అయితే చేసేయండి. ఒకవేళ కరెస్పాండ్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడైతే క్లిక్ ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అనేది అయిపోతుంది ఈ విధంగా. ఆ తర్వాత చాయిస్ అడ్రస్ జిఎస్టీ. సో ఇన్వాయిసింగ్ అయితే మీరు కరెస్పాండ్ అడ్రస్ ఇస్తారా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ని ఇస్తున్నారా అయితే చెప్తున్నారు. సో మీరు ఏ యొక్క అడ్రస్కి అయితే ఇస్తున్నారో ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మీకు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ జిఎస్టీకి సంబంధించింది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా మీరు క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ రివార్డ్ డీటెయిల్ మీద క్లిక్ చేసి ఎటువంటి ఎర్రర్ రాకపోతే నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 ఏప్రిల్ 2024 వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. సో అండ్ ఇక్కడ మనకు ఇక్కడ పర్సంటేజ్ ఏ విధంగా ఇవ్వాలో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు.
సో ఇక్కడైతే జాగ్రత్త అయితే చదువుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇక్కడైతే స్ట్రీమ్ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు గ్రాడ్యుయేషన్‌లో ఏమైతే తీసుకున్నారో గ్రూప్ అనేది, సో దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పాసింగ్ డే ఇక్కడ మీ యొక్క డే అనేది ఇచ్చేసేయండి. ఎప్పుడు పాసింగ్ అయ్యారో, తర్వాత మంత్ అనేది ఏ మంత్‌లో అయితే మీరు పాస్ ఔట్ అయ్యారో ఆ యొక్క మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఏ ఇయర్‌లో అయితే మీరు పాస్ ఔట్ అయితే అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు మార్క్స్ పర్సెంటేజ్. సో మీకు గ్రాడ్యుయేషన్‌లో ఎంత మార్క్స్ వచ్చినాయో అంత మార్క్స్ అనేది ఇక్కడైతే పర్సెంటేజ్‌లో క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ వచ్చేసి మీరు ఫస్టా, సెకండా, పాస్ ఉంటాయి. ఇక్కడ పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఇక్కడైతే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకుంటే ఇక్కడైతే దీని మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ పాసింగ్. సో ఇక్కడైతే ఫస్ట్ డేట్, తర్వాత ఇక్కడ వచ్చేసి మంత్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇయర్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసి మీకు అక్కడ చూసి క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఇక్కడ ఫస్టా, సెకండా ఇక్కడ పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే అదర్ క్వాలిఫికేషన్ డిగ్రీకి సంబంధించిన స్ట్రీమ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ అనేది ఈ విధంగా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 1 ఏప్రిల్ 2024 వరకు అయితే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ. సో ఇక్కడ వాళ్ళ నేమ్ మీ యొక్క నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డెసిగ్నేషన్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు ప్రెజెంట్లీ వర్కింగ్ ఉంటే ఇక్కడైతే యెస్ మీద క్లిక్ చేస్తే మనకు 2 అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా ఆఫ్ వస్తుంది. తర్వాత ఇక్కడైతే మీరు ఎప్పటి నుండి అయితే స్టార్ట్ అయ్యారో ఆ యొక్క డేట్, తర్వాత ఇక్కడ మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇయర్ అనేది ఎప్పటి నుండి అయితే స్టార్ట్ అయ్యారో మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీ దానికి సంబంధించిన నేచర్ ఆఫ్ డ్యూటీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత రీజన్ ఆఫ్ లీవింగ్ ఒకవేళ ఏమైనా లీవింగ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆప్షన్స్ అయితే చూపెట్టదు. ఆల్రెడీ మనం ప్రెజెంట్లీ వర్కింగ్ కాబట్టి ఇక్కడైతే ఆటోమేటిక్‌గా చూపెడుతుంది. ఒకవేళ నో మీద అయితే క్లిక్ చేస్తే మనం ఇక్కడ రీజన్ ఆఫ్ లీవింగ్ అనేది ఇచ్చేయాలి. సో మీరు ఒకవేళ ప్రెజెంట్ వర్కింగ్ చేస్తే ఇక్కడైతే మనకు ఆటోమేటిక్‌గా అనేది ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ ఇయర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు టోటల్ ఎక్స్పీరియన్స్ మంత్స్ అనేది ఇక్కడైతే టోటల్‌గా ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు ఎక్స్పీరియన్స్ అనేది చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో సపోజ్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే సో మీరు ఇంగ్లీష్ అనేది ఇక్కడైతే టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇక్కడ చదవడం, తర్వాత రాయడం, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మీకు హిందీ వస్తే ఇక్కడ హిందీ అనేది టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత చదవడం, తర్వాత ఇక్కడైతే రాయడం, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత వేరే లాంగ్వేజ్ ఉంటే ఇక్కడ వేరే లాంగ్వేజ్ ఇచ్చేసి ఈ విధంగా అయితే రైట్ మార్క్‌లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్త మీరు క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ప్రివ్యూ ఫామ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి 1కి 2 సార్లు. సో మనకు తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడైతే మీ యొక్క పర్సనల్ డీటెయిల్, క్వాలిఫికేషన్ అన్నీ ఇక్కడ జాగ్రత్త అయితే చూసుకోండి. సో ఇక్కడైతే మీరు ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే అగ్రీ అయితే చేసేయండి. సో ఈ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా! సో ఈ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మనకు నో చేంజెస్ అనేది అడుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే తీసుకోబోతుంది. ఆ తర్వాత పేమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్ యూ షూర్ టు కంటిన్యూ మీద ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేస్తే మనకు ఇక్కడ నుండి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. మనకు ఫిఫ్త్ ఇక్కడ స్టెప్ వచ్చేసి సో ఇక్కడైతే మనకు వాళ్ళు ఆల్రెడీ అయితే ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. మనకు లెఫ్ట్ థంబ్ ఇక్కడ ఏ విధంగా ఉండాలని వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ డిక్లరేషన్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఇక్కడ ఏ విధంగా ఉండాలో వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు సిగ్నేచర్ సంబంధించింది. ఇక్కడైతే మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు ఫైల్ నేమ్ వచ్చేసి జేపీజే ఫార్మాట్‌లో ఉండాలి. 240 పిక్సెల్ అయితే ఉండాలి. తర్వాత 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ పెన్‌తో అయితే మనం రాయాలి. సో అది మనకు ఇక్కడ 50 నుండి 100 కేబీ మధ్యలో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే మనకు రెజ్యూమ్ సంబంధించినయి ఇక్కడ 20 నుండి 500 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా మనం ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ దగ్గర మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి మీరైతే మనకు ఐబీపీఎస్ సంబంధించిన ఐబీపీఎస్ మీరు ఈ విధంగా అయితే టైప్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే మీరు ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే
ఇక్కడ ఐ నుండి ఇక్కడైతే మనకు రిక్వైర్డ్ ఉన్నాయి కదా, సో ఇక్కడ వరకు అయితే మనం వైట్ పేపర్ మీద రాసి ఇక్కడ మన నేమ్ రాసేసి ఇక్కడ ఐ దగ్గర మన యొక్క క్యాండిడేట్ నేమ్ రాసేసి మొత్తం సేమ్ యాస్గా ఇక్కడ రిక్వైర్డ్ వరకు అయితే వైట్ పేపర్ మీద రాసేసి మీరైతే ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. సో అది మనకు బ్లూ లేదా బ్లాక్ పెన్తో అయితే మీరు వైట్ పేపర్ మీద అయితే రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్. సో రెజ్యూమ్ అయితే వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు. సో ఏ రెజ్యూమ్ అంటే వచ్చేసి మనకు గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలని ఇక్కడ 20 నుండి 500 కేబీస్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన మార్క్స్ మేము అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు పేమెంట్ పేజ్ అనేది తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫీజు అనేది చూపెడుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు డూ యూ వాంట్ టు సబ్మిట్ ఉంటుంది. సో ఇక్కడైతే ఫైనల్గా మనకు పూర్తిగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది అనమాట. సో మీరు ఇక్కడైతే మీ యొక్క ఫీజు అనేది ఇక్కడైతే పే చేయాలి. సో మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే ఇక్కడ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఎక్స్పైరీ మంత్, తర్వాత ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్ బ్యాక్ సైడ్ ఉంటుంది అదైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ కార్డు పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా నేమ్ ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అనేది ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా ప్రింట్ అనేది చూపెడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇక్కడ మీకు సంబంధించిన వ్యాలిడ్ క్యాష్ ఈ విధంగా క్యూఆర్ కోడ్ ఈ విధంగా ఉంటే మీరు దీని ద్వారా అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన యూపీఐ ద్వారా అయితే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం మీరైతే దీన్ని అయితే ప్రింట్ అనేది తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది అయిపోతుంది. సో వచ్చేస్తుంది. సో మీరు డైరెక్ట్గా అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఇక్కడ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో ఇక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎప్పుడైనా చూసుకోండి. ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు సేమ్ యాస్టీస్గా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం డాక్యుమెంట్స్ సంబంధించిన ఇక్కడ పూర్తిగా అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.